హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల్ తయారు విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో మనం అరకప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకుందామండి. ఇలా 2 నిమిషాలు వేయించుకోవాలండి. తర్వాత దీనిలో 1/2 కప్పు పచ్చెనపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో 1 కప్పు బియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లో పోసుకొని ఒక 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న కుక్కర్లో మనము 1:30 కొలత అయింది కదండి. ఇప్పుడు 3:30 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకొని కుక్కర్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. తర్వాత దాంట్లో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాన్లో ముందు వండి పెట్టుకున్న అన్నాన్ని పాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నం అంతా ఆ నేతిలో బాగా కలిసాక మనం బెల్లం కరగపెట్టుకోవాలండి. బెల్లంలో రాళ్ళు అవి ఉంటాయి కదా, అందుకని మనం కొంచెం కరగపెట్టుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం ఎంతైతే కొలత తీసుకున్నామో బియ్యము పప్పు కలిపి మనకి 1:30 కదండి, అదే కొలతో బెల్లం కరగబెట్టి పెట్టుకుంటామండి. బెల్లం సగం చక్కెర సగం అండి. ఇది కొంచెం తీగ పాకంగా అంటే గమ్మీగా వచ్చేటట్టుగా పెట్టుకుంటే అండి బాగా షైనింగ్గా వస్తుంది చక్కెర పొంగలి. అందుకని కొంచెం గమ్మీగా వచ్చేటట్టు పెట్టుకోండి. కరగబెట్టుకొని బెల్లం పాకం అంతా బాగా కలిసాక మనం పచ్చకర్పూరం ఉంటుంది కదండి, దాన్ని ఒక చిటికెడు వేసుకోండి. ఎక్కువ కాదు, ఒక చిటికెడు నలిపి వేసుకోండి. మంచి వాసన వస్తుందండి ప్రసాదం. దీని స్మెల్ చాలా బాగుంటుందండి. ఈ కర్పూరం అంతా బాగా కలిపేయండి. తర్వాత దీనిలో ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి చక్కగా కలిసాక మనం స్టవ్ ఆపుకోవాలండి. ఇది కొంచెం సేపు ఆరితే అండి అన్నం బాగా పొడిలాడుతూ వస్తుందండి. బెల్లం కరగబెట్టి పెట్టుకుంటే ఈ ప్రసాదం చేయటం చాలా తేలికండి. ఇది ఒక్కసారి చేశారంటే మీరు ఇంకా దీన్ని మళ్ళీ ఇదే ప్రసాదంగా చేసి పెడతారండి.